జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. అమ్మా కళ్ళు తెరవమ్మా. అమ్మా అమ్మా చిన్న అమ్మా చిన్న నీకేం కాలేదుగా కృష్ణ? చిన్న 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 దేవకి 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 మహారాజా, మహారాజా దయచేసి నన్ను క్షమించండి మహారాజా. బాధతో నేను చాలా స్వార్థపరురాలైపోయాను. నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మీరు ఏమైపోతారో అనే ఆలోచన కూడా లేకుండా పోయింది. నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలేశాను మహారాజా. నన్ను క్షమించండి మహారాజా. నువ్వు నాకు తోడుగా దొరికినందుకు నేను దాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ కేవలం నీ ఒక్కదానికే కాదు, నాకు కూడా ఒక నూతన జీవితం లభించింది. కృష్ణయ్య, నేను అనుకునేదాన్ని నేనే పట్టించుకుంటున్నాను నిన్నని, కానీ వాళ్ళు తెలిసింది అది తప్పని. నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో అంతకంటే ఎక్కువగా నన్ను నా కన్నయ్య ప్రేమిస్తున్నాడని. కృష్ణ, ఏం చెప్పగలను? నువ్వు నా బిడ్డగా పుట్టినందుకు నాకిప్పుడు ఎంత గర్వంగా ఉందో. నా చిన్న వాళ్ళమ్మని ఎంతగా ప్రేమిస్తున్నాడో కదా. అమ్మని కాదమ్మా, కేవలం వెన్నని. వెన్ననా? అవునమ్మా, నేనెందుకు బాధపడ్డానంటే నువ్వు ఇలాగే పడిపోయి ఉంటే నాకు వెన్నెవరు తినిపిస్తారు? నువ్వు కేవలం వెన్న కోసమే నన్ను లేవమన్నావా? అమ్మా, నేనెంతో శ్రమపడ్డాను, ఇకనైనా తినిపించవా వెన్న? అంటే కేవలం వెన్న కోసమే నువ్వు అమ్మని ప్రేమిస్తున్నావు కదా? సరే అయితే
తప్పకుండా తినిపిస్తా. వెన్న కాదు, దెబ్బలు తినిపిస్తా. ఉండో, నీ సంగతి చెప్తా. చూసారా ఎలా మాట్లాడుతున్నాడు? విన్నాను, అలాగే చూశాను కూడా. మీ కన్నయ్యకి నీ మీదున్న ఆకతాయి ప్రేమ. మరైతే మీరేమనరే? ఏ బిడ్డైనా తన తల్లితో ఇలానైనా మాట్లాడేది? అయ్యో, నేనేమన్నాను యశోదా? ఒకవేళ మీ అబ్బాయిని మెచ్చుకున్నానంటే తనకి నా దిష్టి తగిలే అవకాశం ఉంది. అలాగని తనని కోప్పడితే వాళ్ళమ్మ చేత నేను చివాట్లు తినాల్సొస్తుంది. అందుకే నేను గోవుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నీ కన్నయ్యతో నీ తిప్పలేవో నువ్వే పడు. అవునమ్మా, ఇక పడు నీ తిప్పలు మీ చిన్నాతో. అయితే ఆగక్కడే, ఆగు. తిప్పలెవరు పడతారో చూద్దు గాని. పూతనా సాటిలేని నా ప్రియ భక్తురాలు, ఎంతో ఎంతో పెద్ద మహాకాయం, ఎన్నో రాక్షస శక్తులు, దానికి తోడు పెద్ద పెద్ద కబుర్లు. చనిపోయింది, ఒక మానవుని చేతిలో చనిపోయింది. కానీ మంచిగా జరిగిందిలే, లేదంటే నేను దానికి ఆశ్రయం ఇవ్వవలసి వచ్చేది. ఈ కంస భగవానుడి ఆశ్రయంలో అలాంటి బలహీనులకు అస్సలు చోటు లేదు. కానీ ఆ బకాసురుడేమో తన చెల్లెలికి అసాధ్యమేదంటూ ఈ లోకంలో ఏదీ లేదన్నాడే. ఏ మానవుడు తనని చంపలేడు అన్నాడు. మరి ఎలా చనిపోయింది తను? భగవంతుడా, తను కాలు జారి పర్వతం నుంచి కింద పడి చనిపోయింది. పర్వతం మీద నుంచి కాలు జారి కింద పడి చనిపోయిందా? పూతనా, దానికి ఎగరడం కూడా తెలుసుగా, అలాంటిది కొండ మీద నుంచి కింద పడి చనిపోయిందా? నువ్వేమని చెప్పావు? నీ చెల్లెలికి చావన్నదే లేదన్నావుగా, అది అబద్ధమా? ఇప్పుడు ఎలా చనిపోయింది తను? పూతనా, అటువంటి దాన్ని చంపడానికి దేవుళ్ళ శక్తి సామర్థ్యాలు కూడా చాలవు అన్నావు. అలాంటి దాన్ని ఒక మనిషి ఎలా? ఎక్కడ పడిపోయి చనిపోయింది? పరమాత్మ, యమునా తీరం వద్ద గోకులం అడవిలో, అక్కడ చుట్టుపక్కలే గోకులవాసులు తమ ఆవుల్ని మేపుతూ ఉంటారు. యమునా తీరం వద్ద గోకులానికి చేరువ. ఆ రోజు రాత్రి యమునా నది పొంగి పొరులుతోంది. కానీ నా పుత్రుణ్ణి తీసుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉప్పొంగుతున్న ఆ యమునా నదిని దాటాను. యమున పొంగిందే. యమునా తీరం వద్ద గోకుల పర్వతం. ఆ రోజు వసుదేవుడు నిజం చెప్పబోయి ఆగిపోయాడు. అప్పుడు అలా ఆగిపోయిన నిజం ఇప్పుడు ఇలా ఈ కంస భగవానుడికి తెలిసిపోయింది. పూతనా, బ్రతికి ఉండగా నువ్వు నాకెందుకు పనికి రాలేదు, కానీ అలా చచ్చిపోతూ నాకు తెలిసేలా చేశావు. ఆ దేవకి అష్టమ సంతానం ఎక్కడ ఉందో, అలాగే ఏ చోట ఉందో ఏంటో. భక్తురాలైన పూతనకి ఇదే ఈ కంస భగవానుని అంతిమ వేడ్కోలు. అందుకు నా ఆశీస్సులు. గోకుల నివాసులారా, ఈ కంస భగవానుడు మీ అందరి పట్ల ఎంతగానో సంతసిస్తున్నాడు. ఇక మీ అందరి పైన, సంపూర్ణ గోకులం పైన వర్షిస్తుంది, కృప కురుస్తుంది. కృపా. ఈ భగవానుడు కంసుని కృపా. పదండి మిత్రులారా, రండి, త్వరగా ఆడుకుందాము. ఇలా రండి, ఇక్కడ నిలబడండి. ఇదిగోండి, పట్టుకో మిత్రమా జీవక.
ఒక్కరికే కృష్ణయ్య అని పిలవడం తెలుసు అనుకున్నారా? ఈ కృష్ణయ్య కూడా పిలవడం ఎలాగో తెలుసు. కృష్ణ, ఇక మేం నీతో కలిసి ఆడుకోలేం. అలా అంటావేం? నేనైతే ఈసారి పాయసం కూడా తినేలేదు. అలాంటప్పుడు నేను చేసిన తప్పేంటి? కొంచెం చెప్పు సుధామా. నువ్వే తప్పు చేయలేదు కృష్ణయ్య. తప్పంతా చేసింది మా అమ్మ నాన్నే. ఏంటి అమ్మా నాన్నలా? అవును కృష్ణ, మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్లి ఆడుకోకూడదని వాళ్ళు ఆదేశించారు. కానీ ఎందుకు? అదైతే మాకు తెలీదు. మా నాన్నగారు ఆదేశిస్తారు తప్ప ప్రశ్నలకి సమాధానం చెప్పరు. కృష్ణ, అదంతా నేను తెలుసుకున్నాను. గోపికలు ఏమంటున్నారంటే మన అందరినీ చంపించడానికి కంసుడే పోతనను పంపించాడని. అందువల్లే గోకులంలోని పిల్లలంతా అపాయంలో ఉన్నారట. కానీ ఆ పూతన చచ్చిపోయిందిగా, ఇప్పుడేముంది అపాయం? రండి ఆడుకుందాం. అర్థం చేసుకో కృష్ణయ్య. అవును కృష్ణయ్య, ఆ గోపికలు ఏమన్నారంటే కంసుడు ఇంకొంతమంది రాక్షసుల్ని పంపిస్తాడట. పూతన కంటే పెద్ద పెద్ద రాక్షసుల్ని. పూతన కంటే పెద్దవాళ్ళనా? అవును కృష్ణ, కంసుడి దగ్గర ఎంతో శక్తిగల రాక్షసులున్నారు. వాళ్ళల్లో కొందరిని ఏ క్షణానైనా గోకులానికి పంపించవచ్చు. పైగా పూతన అన్న బకాసురుడు మనల్ని సజీవంగా మింగేయగలడు. వెళ్తాం కృష్ణయ్య. అవును కృష్ణ, ఆ కంసుడు రాక్షసుల చేతిలో చావడం కంటే మేం మా నాన్నల మాట వినడమే మంచిది. వెళ్తాం కృష్ణ. మిత్రులారా, మిత్రులారా, మిత్రులారా! మా పిల్లలతో ఆ కంసుడికి ఎలాంటి శత్రుత్వం లేదే. అయినా మేము తనకి ఎలాంటి హాని కలిగించనే లేదు. అయినా అతను గోకులంలోని మగపిల్లల్ని ఎందుకు హతమార్చాలనుకుంటున్నాడు? శత్రువా? సేనాపతి, మనకు అందరికంటే పెద్ద శత్రువు ఎవరు? భగవంతుడా, వాడే ఆ మోసగాడు విష్ణువే. తనేగా అశరీరవాణి వినిపించింది. ఆ విష్ణువే భగవంతుడా. మరి పూతనను చంపింది? పూతనని కూడా తప్పకుండా ఆ విష్ణువే చంపి ఉంటాడు. అదెలా? ఎలా చంపుంటాడు సేనాపతి? ఎలా? అక్రూరా! అలాగదు, అలాగదు, అలాగదు. కుట్రలు తెలిసిన అక్రూరా. ఏది చెప్పు? ఆ కుట్రల గురించి నీకు బాగా తెలుసుగా అక్రూరా. చెప్పు మరి. ఆ విష్ణువు నా మీద ఎలాంటి కుట్రలు పన్నుతున్నాడో చెప్పు. ఒకవేళ గాని ఆ విష్ణువే బాలునిగా మారి నన్ను ఈ పృథ్వీపై మోసగిస్తున్నాడా? అవును భగవానుడా, మోసగించడానికి ఆ విష్ణువు ఏమైనా చేయగలడు. ఏమైనా. లేదు 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 లేదు, తనైతే మోసగాడే. కాని బాలుడు అలా జరిగే ప్రసక్తి లేదు. భగవంతునికి కూడా ఓ స్థాయి అంటూ ఉంటుంది, ఒక గౌరవం అనేది ఉంటుంది. అదే ఈ కంస భగవానునికి ఉన్నట్టుగా. ఏమంటావు అక్రూరా? కావచ్చు భగవాన్, కానీ నాకు తెలిసి ఆ విష్ణువు మోసం చేసిన ధర్మ మార్గంలోనే చేస్తాడంట. ధర్మ మార్గంలోనా? నువ్వు నిజంగానే కుట్రలు పన్నే శాస్త్రంలో మహాజ్ఞానివి అక్రూరా. పూతన, గోకులం, అలాగే గోకులంలో బాలుడు, దేవకి అష్టమ పుత్రుడు. ఈ చిక్కుముడిని కేవలం ధర్మం ఒక్కటే విప్పగలదు. భగవంతుడా, మీకు హారతిచ్చే వేళైంది భగవంతుడా. హారతి, మహాహారతి.
ఈ భగవానుడు కంసుని వితంతువైన భార్య ప్రాప్తి. నీకో విషయం తెలుసా? నువ్వు ఇప్పటికీ నన్నెందుకు ప్రేమించటం లేదో తెలుసా? సంస్కారం. నీకసలు బాల్యం నుంచే కంస భగవానుని ప్రేమించే విధంగా సంస్కారం అనేదే నేర్పలేదు. తగిన సమయంలో తగిన జ్ఞానం అందకపోతే అలాంటి వ్యక్తులు అధర్మపరులే అవుతారు. కానీ నేను ఈ పని ధర్మబద్ధంగానే చేస్తాను. అంటే ప్రతి ఒక్క బాలుడికి తన భగవంతుడు ఎవరనేది తెలిసి ఉండటం చాలా అవసరం. నేను చెప్పేది సరిగ్గానే ఉందిగా క్రూర? అవును భగవాన్. మరి ఎందుకు నిలబడ్డావు? వెళ్ళు, ధర్మబద్ధంగా వ్యవహరించు. లోకంలో జీవించే బాలకులందర్నీ ఈ కంస భగవానుడి మహాహారతికి తీసుకురా. ఈ లోకం అంటే ఎంతో పెద్దది కదా. అయితే ఓ పంచే, ఈ శుభకార్యాన్ని ఒక గ్రామం నుంచే ప్రారంభిద్దాం. అదే గోకులం. అందరికంటే ముందుగా ఈ అదృష్టం, ఈ గౌరవం గోకులంలోని పసిపిల్లలకే దక్కాలి. ఇక వెళ్ళి గోకులంలోని బాలకులందరినీ కంస భగవానుని పుణ్యక్షేత్రమైన ఈ మధురకు తీసుకురా. బాగా గుర్తుంచుకో, ఒక్క బాలకుణ్ణి కూడా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఈ కంస భగవానుడు గోకులంలోని బాలురందరినీ ఏకకాలంలో దీవించాలి అనుకుంటున్నాడు. ఆశీర్వదిస్తాను. ఇక వెళ్ళి గోకులంలోని బాలకులందరినీ కంస భగవానుని పుణ్యక్షేత్రమైన ఈ మధురకు తీసుకురా. బాగా గుర్తుంచుకో, ఒక్క బాలకుణ్ణి కూడా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఈ కంస భగవానుడు గోకులంలోని బాలురందరినీ ఏకకాలంలో దీవించాలి అనుకుంటున్నాడు. అపాయం ఇంకా తొలగిపోలేదు నందుడు గారు, ఇంకా పెద్దదైపోయింది. అదెలా రోహిణి అక్క? ఆ పూతన చనిపోయింది కదా. యశోద ఇదేగా బెంగపడాల్సిన విషయం. ఆ పూతన చచ్చిపోయింది, అది కూడా గోకులంలో. ఇప్పుడు దుర్మార్గుడైన ఆ కంసుడి దురాగతాలు మరింత పెరిగిపోతాయి. ఇప్పుడు దేవకి 8వ సంతానం గోకులంలోనే ఉందని తను ఖచ్చితంగా అనుకుంటాడు. ఇప్పుడిక పెద్దమ్మ కూడా నా మిత్రుల్లాగే మాట్లాడుతుందేంటి? పాయసం ఎలాగో లేదు, ఇప్పుడిక వెన్న కూడా పెట్టేలా లేరు. కానీ దేవకి 8వ సంతానం ఈ గోకులంలో లేనే లేదు. అయినా కంసుడికి మనందరి మీద ఎందుకు శత్రుత్వం? దేవకి 8వ సంతానం గోకులంలో లేదన్న సంగతి మనకైతే తెలుసు. కానీ కంసుడు ఆ మాట ఒప్పుకోడుగా. రోహిణి వదిన సరిగానే చెప్తుంది యశోద. రోగానికైతే చికిత్స ఉంటుంది, కానీ అనుమానానికి ఉండదు. మనం మరింత అప్రమత్తంగా ఉండడం అవసరం. నా మిత్రులు కూడా అలానే అంటున్నారు నాన్నగారు. అందుకే వాళ్ళు నాతో ఆడుకోవడానికి కూడా రావడం లేదు. ఆ కంసుడు పిల్లల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు నాన్నగారు? కంసుడు పిల్లలందరినీ చంపాలనుకోవట్లేదు, కేవలం ఒకే ఒక బాలుని చంపాలనుకుంటున్నాడు. ఆ పిల్లవాడిని వెతుకుతున్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఖచ్చితంగా ఎవరో ఒక బాలుడు కంసుడి ఆట చెడగొట్టుంటాడు. అందుకే అతను మా పిల్లల ఆటల్ని చెడగొడుతున్నాడు. నారాయణ నారాయణ. ప్రభు, నందకుమారుడు తన గురించి తానే ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈ సమస్త లోకాల్ని సృష్టించినవాడు, తను సర్వజ్ఞుడు, పరబ్రహ్మ, పరమావతారమూర్తి అయిన కృష్ణుడే తన గురించి తానే ప్రశ్నిస్తున్నాడేమిటి ప్రభు? ఇది ఏమి వింతలీల ప్రభు? దేవర్షి, ఈ లోకములు వృద్ధి చెందాలంటే ఒకే మూలమంత్రముంది.